టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఇప్పుడే బచ్చలమల్లి సినిమా చూసి రావడం జరిగింది. ఇప్పుడే అంటే ఒక లైక్ 30 to 40 minutes అయిందనమాట. సో 19th చూస్తే 20th వచ్చేసింది. సో అందరికి మార్నింగ్ చూస్తారు, మేము ప్రీమియర్స్ చూసాము. సో బచ్చలమల్లి సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక రాజేష్ దండు గారు అండ్ బాలాజీ గారు ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిలిం, సుబ్బు మంగాదేవి గారు డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, అండ్ విశాల్ చంద్రశేఖర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే అల్ల నరేష్ గారు అండ్ అమృత అయ్యర్, హరితేజ, వైవహర్ష, ప్రసాద్ బెహ్రా, ప్రవీణ్ అండ్ రావు రమేష్ గారు, ఇలా పెద్ద తారాగణమే ఉంది. జయం రవి సంథింగ్ ఆయన కూడా ఉన్నారనమాట. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, మన కాంతారాలో కొంచెం యాంటోగనిస్ట్ రోల్ చేసిన ఆయన, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. సో ఆయన కూడా ఉన్నారనమాట. సో సినిమా విషయానికి వస్తే ఒక మొండోడు నిజంగా తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డిసిషన్స్ అప్పుడు ఏమి ఆలోచించకుండా మొండిగా ఉండి ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి, నేను నీకు నచ్చలేదా, నేనెందుకు నచ్చాలి, నువ్వు నాకెందుకు నచ్చాలి అన్నట్టు బిహేవ్ చేస్తే లైఫ్ ఎలా అతలాకుతలం అయిపోతుందో అదే ఈ బచ్చలమల్లి సినిమా అనమాట. సో ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే నరేష్ గారు చాలా అద్భుతంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన క్యారెక్టర్లో ఒదిగిపోయారు. బట్ సిన్నాయన ట్రెండ్ నడుస్తుంది. పుష్పలో ఆల్రెడీ ఒక సిన్నాయన ట్రెండ్ చూసాం. సో ఇందులో సిన్నాయన ట్రెండ్ కొంచెం వేరుగా ఉంటుంది అనమాట, పల్లెటూరుకి తగ్గట్టు. బట్ సిన్నాయన అంటూ హరితేజ గారు లైక్ కూతురు క్యారెక్టర్ ప్లే చేశారు. బట్ ఎక్కడో తన క్యారెక్టర్కి సూట్ కాలేదేమో అన్న ఫీలింగ్ అనిపించింది. ప్రవీణ్ గారు అండ్ హరితేజ గారు వన్ పేర్ అనమాట సినిమాలో. సో వాళ్ళ పరంగా వాళ్ళు బాగా చేశారు. బట్ ఎక్కడో కొంచెం అరే వెళ్ళి క్యారెక్టర్ సెట్ కాలేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది, మీకు అలా అనిపించకపోవచ్చు. అయితే అమృత అయ్యర్ కూడా చాలా అద్భుతంగా నటించారనమాట. సో చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ. ఒక మొండోడి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, ఒక లైక్ ఎడ్యుకేట్ అయిన అమ్మాయి ఒక మొండోడి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా అద్భుతంగా చూపించారు. అండ్ మెయిన్ థింగ్ జాతర సీన్లో జువ్వల షాట్ ఒకటి ఉంటుంది అనమాట. నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన జాతర సీక్వెన్సెస్ అన్ని హైలైట్ అవుతున్నాయి కదా. సో ఈ జాతర సీక్వెన్స్ లో ఈ జువ్వల షాట్ లో అల్లరి నరేష్ గారిది బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ లో అల్లరి నరేష్ గారిది జూమ్ ఇన్ షాట్ ఒకటి ఉంటుంది. నాని గారు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు అన్నారు, నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నీ హీరోని నువ్వు టైట్ ఫ్రేమ్ లో పెట్టి చూపించినప్పుడే అర్థమైపోయింది సుబ్బు అని చెప్పడం జరిగింది. ఆ టైట్ ఫ్రేమ్ షాట్ అయితే చాలా చాలా బాగుంది ప్రీ క్లైమాక్స్ లో. సో అంటే లాస్ట్ కి రియలైజేషన్ అవుతుంది అనమాట, మొండోడు ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఆ లైఫ్ ఎలా అయిపోయింది, అవి చేయకుండా ఉంటే బాగుండనే రియలైజేషన్ అయితే చూపిస్తారు. బట్ ఏం చేశాడు, ఏం చెప్తున్నావు, మన డైలాగ్ కూడా ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి, ఎవడు నానా ఎవడికి నాన్న అన్నట్టు అసలు ఏం చేశాడు, ఎందుకు చేశాడు అని తెలుసుకోవాలంటే మాత్రం మనం థియేటర్స్ లో సినిమా చూసేయాలన్నమాట. ఎందుకంటే అంత అద్భుతంగా డెలివర్ చేశారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ బచ్చలమల్లి ఎవరైతే ఉన్నారో తన మొండితనం వల్ల తన ప్రేమ విషయంలో, తన నాన్న విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ చేయడం వల్ల ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూసారు. ఇందులో అంకిత్ కోయ కూడా వన్ ఆఫ్ ద రోల్ చేశాడు. తన రోల్ గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతుంది. అండ్ సినిమాలో చాలా వరకు ట్విస్ట్లు అయితే మనం అరే ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు అని మనము కనిపెట్టేయచ్చు అనమాట. ఒక చిన్న సర్ప్రైజ్, అరే మేము ఇలా అనుకోలేదు అని ఒక చిన్న సర్ప్రైజ్ లా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. నాకైతే అనిపించింది, నేను ఇంకేదో అనుకున్నా బట్ అది జరగలేదనమాట. సో జ్యోతిలక్ష్మి చూపించినట్టు అని అనుకోకండి. సో స్పాయిలర్స్ ఎక్కువ చెప్పదలుచుకోలేదు. బట్ సినిమా మీద హైప్ ఎలా ఉందన్నది మాత్రమే చెప్దాం అనుకున్న ఈ వీడియోలో. మొత్తానికి బచ్చలమల్లి సినిమా అయితే థియేటర్స్ లో చూడొచ్చు. అల్లరి నరేష్ లో మొండోడిని చూసేయాలనుకుంటే మాత్రం థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.